ఇద్దర బంధం బడే బాయ్ చోటా బాయ్ ఏదేదో బాగా రచ్చ సాగుతున్న నేపథ్యం దాన్ని రేవంత్ రెడ్డి గారు సమర్థించుకోవడాన్ని అంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేస్తున్నారు మీడియాతో, దాన్ని మనం స్వాగతించాలి. అసలు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కలుసుకోరు, తలుపులు బిగించుకుంటారు, అంత దాని నుంచి ఆయన చిట్ చాట్ చేసి అభిప్రాయాలు పంచుకుంటున్నారు. మన మీడియా మిత్రులు వెళ్తున్నారు. నిన్న ఆయన ఈ మాట చెప్పారంటేనే ఒక ముఖ్యమంత్రి రెండో రోజే ఇంకా ప్రధాని ఉండగానే సమర్థించుకుంటున్నాడంటే అక్కడ తను వివరణ ఇవ్వాల్సిన అవసరం ఏదో వచ్చిందని మటుకు గుర్తించాడు. మొన్న ఆయన మోదీతో మరీ ఎక్కువ అపేక్ష ప్రదర్శించారు. ఆయనేమో ఉపేక్షగా చూపిస్తుంటే ఈయన అపేక్ష ఎందుకు ప్రదర్శించాడని. అదే సమయంలో రెండో రోజునే మోదీ గారు చీల్చి చెడ్డాడాడు కాంగ్రెస్ పార్టీని. ఇదంతా కుటుంబ పాలన, అవినీతి, బీఆర్ఎస్ లాగే వీళ్ళు తినాలనుకుంటున్నారు అన్నీ తిట్టాడు అని. మరి అంత తిట్టే ప్రధానమంత్రిని తమాషా ఏమంటే దాన్ని కూడా రేవంత్ సమర్థిస్తున్నాడు. నిజంగా ఆశ్చర్యం వేసింది నాకు. మోదీ గారిని తప్పుదోవ పట్టించారంట. ఏమంటే మోదీని అంత అమాయకుడు అండి. మోదీని తప్పుదోవ పట్టించేవాడు భారతదేశంలో ఉన్నాడండి. తెలంగాణలో మోదీనే తప్పుదోవ పట్టించగలిగిన సమర్థమైన నాయకులు బీజేపీలో ఉన్నారని ముఖ్యమంత్రి గారు నిజంగా నమ్ముతున్నారా? తనను సమర్థించుకుంటే ఒక విధం ఏదో మాట్లాడేశాము, రాజ్యాంగ రీత్యా ప్రధానమంత్రిని పెద్దన్నంటే తప్పేముందంటే వేరే విషయం, కానీ ఏటీఎం లాగా వాడుతున్నాడు అని తన ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి బహిరంగంగా వ్యాఖ్యానిస్తే అదేదో పొరపాటు పడ్డారు, వేరే వాళ్ళు ఎవరో ఆయన వేలు పట్టుకొని నడుస్తుంటే వాళ్ళు దోవ తప్పించారు అంటాం అనేది హాస్యాస్పదం. రేవంత్ రెడ్డి సమర్థన చాలా చాలా హాస్యాస్పదంగా ఉంది. మిగిలినవన్నీ ఏమన్నా అనుకోవచ్చు. గుజరాత్ లాగా అన్నారు, దాన్ని నేను మీ దగ్గర నేనే నిజానికి గట్టిగా కూడా అన్నాను. నేను గుజరాత్ లాగా ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటుందని దానికి ఒక అమెండ్మెంట్ పెట్టారు. ఏమని, గుజరాత్కు పెట్టుబడులు ఇచ్చినట్టే మాకు కూడా ఇవ్వండి అని నేను అడిగాను అని. గుజరాత్ లాగా అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ నానా తంటాలు పడుతుంది గుజరాత్లో మోదీని కాబట్టి ఆయన మాట్లాడినవి వాళ్ళ రాజకీయ పంథా కంటే కొంచెం అటు ఇటు అబరేషన్స్గా ఉన్నాయి. దాని మీద విమర్శ వచ్చింది. మీరు చూస్తే కేటీఆర్ మళ్ళీ మాట్లాడేసాడు ఆల్రెడీ, ఇక్షిండే వ్యవహారాలు ఇట్లాంటివన్నీ వాళ్ళ పత్రికలో కూడా. అందుకని బడే బాయ్ పెద్దన్న అన్నందుకు లేదా నమస్కారం పెట్టినందుకు ఎవరు తప్పు పట్టరు. ప్రధానికి ముఖ్యమంత్రికి సత్సంబంధాలు ఉండాల్సిందే. కానీ ఆ మతరాజుకి ఇంకొక మాట, బీజేపీ ఇక్కడ శక్తే కానప్పుడు దాన్ని విమర్శించడం ఎందుకు అని. అంటే బీజేపీని విమర్శించిన అవసరం లేదు తెలంగాణలోని రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నారా? కాంగ్రెస్ను విమర్శించాలని ప్రధానమంత్రి గారు భావిస్తున్నారు. కానీ బీజేపీని విమర్శించిన అవసరం లేదంటే బీఆర్ఎస్ఏ అంత శక్తివంతంగా ఉందని రేవంత్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఈ మాటల్లో ఉన్న పరస్పర విరుద్ధతను, వైరుధ్యాన్ని ముఖ్యమంత్రి గారు కానీ ఆయన కార్యాలయం కానీ గమనించడం లేదా? బీజేపీని అనవసరం లేదంటే దాని అర్థం ఏంటి? బీఆర్ఎస్ చాలా శక్తివంతమైందని. బీఆర్ఎస్ పని అయిపోయింది, అప్పుడు పడిపోతుందని మళ్ళీ మీరే అంటున్నారు. అంటే ఒక పొరపాటును సవరించుకోవడానికి లేదా ఒక పొరపాటు సంకేతాన్ని దిద్దుకోవడానికి ఇంకో 4 అసంబద్ధమైన పొంతనలేని వ్యవహారాలు ఇవి తప్ప బీజేపీ చాలా ఇదిగా ఉంది. వాళ్ళు హైదరాబాద్ని కూడా ఈసారి ఎలా అయినా స్వాధీనం చేసుకోవాలని చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మళ్ళీ భాగ్యలక్ష్మి ఆలయాలు, ప్రమాణాలు ఇవన్నీ కూడా మళ్ళీ మొదలవుతాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి లౌకిక శక్తులు. తమాషా ఏమంటే బీఆర్ఎస్ పార్టీ మతోన్మాదం మీద పోరాడాలని చెప్తుంటే మా పార్టీని ఏం సమస్య కాదని ఈయన అంటున్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో